ఈ దిశా పత్రికల ఒక మాట వచ్చింది ఇక్కడ 15న సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ నాయకులతో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాదా బైనామాల పరిష్కారానికి నెల గడువు మంత్రి పొంగులేటి అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఒక కార్యక్రమంలో అదేమి ప్రభుత్వ కార్యక్రమం కాదు, అఫీషియల్ మీటింగ్ కాదు, వాళ్ళ నాయకులతో పెట్టుకున్నటువంటి ఆ మీటింగ్లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఈ నెల 15న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రాష్ట్ర రెవెన్యూ సమాచార ప్రసారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడకలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నాయకులు సాదా బైనామా, ఇంజరమ్మ ఇళ్ల సమస్యలతో పాటు ఖరీఫ్లో మిగిలిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వీటిపై స్పందించిన కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్తో ఫోన్లో మాట్లాడారు. ఖరీఫ్లో మిగిలిపోయిన రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. సాదా బైనామాల విషయంపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి కేవలం 1 నెల గడువు మాత్రమే ఇస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక భూభారతిలో నెల టైం ఇస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు పొందిన వారికి ప్రస్తుతం కేటాయించబోమని తెలిపారు. పేదలకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు అంటూ ఇట్లా ఇది ఎంత ప్రజాస్వామ్యం అంటే చూడు, కాంగ్రెస్ పార్టీలా ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకున్నాడో లేదో తెలియదు. మరి 56% బీసీలు ఉన్నారని చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి ఎంత శాతం రిజర్వేషన్ ఖరారు చేస్తున్నారో క్లారిటీ ఇవ్వలేదు. 42% ఇస్తామని చెప్పినప్పటికీ మరి దానిపైన ఏమన్నా క్యాబినెట్లో చర్చ జరిగిందా, నిర్ణయం తీసుకున్నారా, దాన్ని ముచ్చటలేదు. రిజర్వేషన్ల ఖరారు ఏమన్నా అయిందా అంటే దాన్ని అడ్రస్ లేదు. కానీ ఈయన తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టు మన ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఉంది, నిన్న చూసుంటారు మీరు. రాకేష్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ చేస్తే ఆయన అన్నమాట, తొందరపడి కోయిల ముందే వస్తే కోయిలకు నిలువెత్తు గాయాలు అవుతాయి అన్నట్టు ఈయన మరి ఈ నిలువెత్తు గాయాలకు ప్రయత్నం చేస్తున్నట్టే, ముందర సిద్ధమైపోయినట్టే. ఏమక్కరా ఇంత తొందరపాటు? అది అసలు క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరిగిందా? అసెంబ్లీలో సరే చర్చ చేయకపోయినా అది మీ పార్టీ వ్యక్తిగత అంశం, తర్వాత ప్రభుత్వ అంశం కాబట్టి మీ అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు తర్వాత మాట్లాడుకొని అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సినటువంటి షెడ్యూల్ డేట్ని సరే ఏదో నోటికొచ్చి చెప్పేసిందా అని ఇక్కడ రాసినరా. మరి సియోల్లో వెళ్తాయని చెప్పినటువంటి బాంబులు ఒకటి వేలకపోయాయి, తుసు బాంబులు అయిపోయాయి అన్నీ కూడా. ఓ సురుసురు బాంబు వేయలేదు, కుక్క పటాకు వేయలేదు, కానీ బాంబులు వెళ్తాయని చెప్తే అది ఏం జరగలేదు. కేటీఆర్ జైలుకి పోతాడు, కేసీఆర్ జైలుకి పోతాడు అన్నీ చెప్పిండు కదా, ఏది జరగలేదు. ఆ కేసు ఏమైందో, అది ఎక్కడ దాకా వచ్చిందో, దాని విచారణ ఏందో ఇక మనందరం కూడా చూస్తూనే ఉన్నాం డైలీ. పైగా ఇక్కడ ఈయన ఇది కూడా ఎలక్షన్ ఇప్పుడు అని చెప్పి ఇంత తొందరగా ఈయనంతలో ఈయనే చెప్పడం అంటే అసలు వీళ్ళ మధ్యలో ఏమన్నా కోఆర్డినేషన్ ఉందా, లేదంటే కోఆర్డినేషన్ ఫెయిల్ అయ్యి ఇట్లాంటివన్నీ బయటకు వస్తూ ఉన్నాయా? ఒక 10 మంది ఎమ్మెల్యేలు సపరేట్గా మీటింగ్ పెట్టుకున్నారు, ఒక రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. పైగా రాష్ట్రంలో ఏదో ఒక కుదుపు రాబోతూ ఉన్నదని చెప్పి అనుమానాలు వస్తున్న సందర్భంగా ఈయన ప్రభుత్వ నిర్ణయాన్ని తను సొంతంగా ముందే, ఇది యాక్చువల్గా బీఆర్ఎస్లో ఉండదు ఇంత ప్రజాస్వామ్యం. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలా ఇట్లాంటివి చెప్పాలంటే అసలు దమ్ము ధైర్యం ఉండాలి, అసలు చెప్పే పరిస్థితి ఉండదు. చెప్తే బాసే చెప్పాలి లేదా బాస్ కొడుకే చెప్పాలి. కానీ ఇక్కడ ఎవరైనా చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. అంటే ముందే తీసుకునే డిసిషన్ని, అంటే డిసిషన్ ఇంకా తీసుకోకముందే తీసుకుంటాము అని చెప్పడానికి 15 తారీఖు లోపు మనకు షెడ్యూల్ వచ్చేస్తుందని డిసైడ్ చేసేసిండు మంత్రి. చూద్దాం, రేపటి క్యాబినెట్ మీటింగ్లో మొత్తం పడా పంచలు అయిపోతుంది. పాలకు పాలు, నీళ్ళకి నీళ్ళు తెలిసిపోతుంది. అసలు డిసిషన్ తీసుకుంటారా లేదంటే, ఎందుకంటే వీళ్ళు పట్టా పాస్బుక్కే ప్రామాణికం తప్ప రేషన్ కార్డు ప్రామాణికం కాదు రుణమాఫీకి అని చెప్పింది ఈ సన్నాసులే. అన్నారా లేదా? 15 ఆగస్టు లోపు రుణమాఫీ పూర్తి అయిపోతుందని చెప్పింది ఈ దొంగలే. అన్నారా లేదా? దసరాకు రైతు భరోసా పడుతుందని చెప్పిన వాళ్ళు ఈ చవటలేనా కాదా? ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయి. అంటే అన్నమాట ఏది కూడా నడవనప్పుడు, ఏది కూడా అన్నదన్నట్టుగా జరగనప్పుడు ఇది జరుగుతుందన్న గ్యారంటీ కానీ పక్కా కానీ ఏమీ లేదు. ఇది ఏదో అక్కడ కార్యకర్తలను కాషన్ చేసినట్టు నోటిఫికేషన్ వస్తుంది జాగ్రత్తగా ఉండుర్రు అని చెప్పినట్టుగా చెప్పిండు. అయితే డిసిషన్ తీసుకుంటే అదే తీసుకుంటారేమో, బట్ అది క్యాబినెట్లో కదా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది. ఒక్క ఈ మంత్రి కాదు కదా, ఈ మంత్రి ఈయనకి ఇచ్చిన జాబ్ ఏంది, ఈయన చేస్తున్న పని ఏంది, దాని ద్వారా ఈయన ప్రజలకు చెప్పాలనుకుంటుంది ఏందో తెలియదు. కానీ కార్యకర్తలకు నాయకులకి కాషన్ చేయడానికి ఉపయోగించడు తప్ప ఈ 15వ షెడ్యూల్ అని కానీ అన్నీ వేసుకుంటారు. ఇక చూడుర్రి మీరు, ఏ పత్రికలన్నా చూడుర్రి, వచ్చేస్తుందేమో అన్నట్టుగా. ఈ నెల 15లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అని మంత్రి చెప్పాడని చెప్పి టకటగా వేసేసుకోరు తప్ప ఇక మంత్రికి ఎంత క్రెడిబిలిటీ ఉంది, ఏముంది, ఆయన ఏం చెప్తాడు, చెప్పిన అన్నీ అవుతున్నాయా లేదా అంటే మనం అన్నీ కూడా గతంలో మనకి సంవత్సర కాలం పాటు అనుభవమే. సో ఇప్పుడు కూడా అది అవుతుందా లేదా, పక్కనా కాదా అంటే ఎల్లుండి జరిగే క్యాబినెట్ మీటింగ్లో తప్ప ఇంకా ఎక్కడ కూడా పక్కా కాదు.